నమస్తే బీడీడీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పూణే వాసులను హడలెత్తిస్తున్న మస్కిటో టోర్నడో. నిద్రలేని రాత్రులు గడుపుతున్న పలు ప్రాంతాల ప్రజలు. రోజా ఇలాకాలో నిప్పులు చెరిగిన షర్మిల. రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోవద్దని హితవు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత. కడుపు మండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణను లాక్కెళ్లిన రైతులు. ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతంలోని పంఖా రోడ్లో కారులో అగ్ని ప్రమాదం. చెలరేగిన అకస్మాత్తుగా మంటలు. భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్టు నేపథ్యంలో రాజ్కోట్కు చేరుకున్న టీమిండియా ప్లేయర్లు. సాయంత్రం నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనున్న ఆటగాళ్లు. స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 10 పాయింట్లు పుంజుకొని 21,793 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. మస్కిటో టోర్నడో పూణే వాసులను హడలెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. నగరంలోని ముఠా నది మీదుగా కోట్లాది దోమలు సుడిగాలిలా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ముంద్వా, కేశవ్ నగర్, కారడి ప్రాంతాల్లో ఇవి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. దోమల సుడిగాలితో అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంతాల్లోని విలాసవంతమైన హైరైజ్ భవనాల్లో నివసిస్తున్న వారు బాల్కనీ డోర్లు తెరిచేందుకు కూడా భయపడుతున్నారు. చిన్నారులు వెళ్లకుండా పార్కులు, గార్డెన్లు మూసివేశారు. ఈ దోమల సుడిగాలిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి జబ్బులు బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు నగరిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు ఘాటు హెచ్చరికలు చేశారు. లోకల్ ఎమ్మెల్యే మంత్రి రోజా పైన ఆమె విరుచుకుపడ్డారు. రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోవద్దు. పక్క రాష్ట్రంలో మొన్నటి వరకు నాపై నోరు పారేసుకున్న వారందరూ ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు. రేపు మీ పరిస్థితి కూడా అంతే అని స్పష్టం చేశారు. ఇంకొకరు, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాబట్టి బాపట్ల నుంచి అవతలికి అడుగు పెట్టనిచ్చామని అంటున్నారు. ఒక్క నిమిషం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం. రండి, ఎంతమంది వస్తారో రండి, చూసుకుందాం. ఏం చేస్తారో చేయండి, మీ దమ్మెందో చూపించండి అని అన్నారు. ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం. రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా ఆడ మగ తేడా లేదు, ఉచ్చం నీచమని తేడా లేదు. 5 సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు. ఘోరంగా పరిపాలన చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి మాట తప్పారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమైకి ఆంధ్ర కోసం తిరిగాను. అలాగే ఓదార్పు యాత్ర చేశాను. అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ
నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా. మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా. జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకేషాబ్ అలీ దర్గాకు ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు శ్రీ బల్మూరు వెంకట్ గారు దర్గాకు దర్శించుకుని దర్గాలోని సమాధులకు చాదర్లు సమర్పించారు. మత గురువు మౌలానా యాసిన్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ ఎమ్మెల్సీ శ్రీ బల్మూరు వెంకట్ గారికి, మాజీ జెడ్పీటీసీ అరుకాల వీరేశలింగం గారికి, బిజిగిర్ షరీఫ్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ రాచపల్లి సదయ్య గారికి శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లి మొహమ్మద్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్, దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం, దర్గా కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫిక్ హుస్సేన్, దర్గా కమిటీ కార్యదర్శి మొహమ్మద్ జమాల్ అష్రఫ్, దర్గా కమిటీ కోశాధికారి మొహమ్మద్ మహమూద్, దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మొహమ్మద్ నయీముద్దీన్, సభ్యులు బాబా, తాజ్ తదితరులు పాల్గొన్నారు. इनके वसीले से सगीरा कबीरा गुनाहों को माफ फरमा और बलैयात खराफात से महफूज फरमा, रहमतों का नूर अता फरमा, बरकत दाराइन से मालामाल अता फरमा, तेरे महबूबीन मुकर्रबीन औलिया इकराम की हाज़िरी को कबूल फरमा। अल्लाह हमें जो कोई बीमार है उन्हें शिफाए कामिला अता फरमा, तमाम ज़हरी अमराज से हम सबकी हिफाजत फरमा। मौला तेरे हबीब के सदक़े में हुज़ूर सैयदना इंकेशाब अली रहमतुल्लाह अलैह के वसीले से रियासती तेलंगाना गवर्नमेंट के एमएलसी, कांग्रेस के एमएलसी जनाब बलमूरी वेंकट नरसिंह साहब और उनके अहले-आल को हर बलैयात खराफात से महफूज फरमा। నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత. కడుపు మండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణను లాక్కెళ్లిన రైతులు, వ్యాపారులు సిండికేట్ అయ్యి తమను ఆగం చేస్తున్నారని రైతన్న ఆగ్రహం. వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ ఛాంబర్లకు దూసుకెళ్లిన రైతులు చైర్మన్ అరుణను కార్యాలయం నుంచి లాక్కెళ్లారు. రేట్లు తక్కువ పెట్టండి. అమ్మాడు బుడపాలకు అమ్మినప్పుడు 15,000, 14,500 క్వింటాలు. ఇప్పుడు రేట్లు తక్కువ పెడితే ఎట్లా? రేటు తక్కువ ఉన్నారా? ఇదేనా రా? Sim.
కృష్ణవరం గ్రామ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులు వీధుల పాలవుతున్నారని వాహనదారులకు దానిపై అవగాహన కలిగించుటకు యముడు వేసి తద్వారా అవగాహన కల్పించడం నిర్వహించారు. 35వ జాతీయ రహదారిపై భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని MORTH అండ్ NHAI వారి ఆధ్వర్యంలో కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారులపై డ్రైవర్లు మరియు వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలంటే తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ చేయు సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించరాదని మరియు రోడ్డు దాటే సమయంలో ఇరువైపులా చూసుకుని జాగ్రత్తగా దాటాలని చెప్పారు. అందరూ 2 వీలర్స్ అందరూ ట్రావెల్ చేయడం వల్ల ఈ H9 వైట్ లైన్ మార్కింగ్ దాటి వెహికల్స్ ఏం బయట రాలేదు. సో అందులో ఈ వైట్ లైన్ దాటి వెహికల్స్ ఏం రావగలిగితే 2 వీలర్స్ వెళ్ళే వల్ల సైడ్ ఉన్న ఆ వైట్ లైన్ మార్కింగ్ బయట ఉంటే 5 అడుగుల రోడ్లో ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేస్తే మీకు మ్యాక్సిమం రిస్క్ అనేది 90% ఉండదు. ఎవడైనా తాగేసి ఓవర్టేక్ చేసి ఫాస్ట్ వస్తే తప్పితే నార్మల్గా ప్రాబ్లం ఉంటుంది. దాన్ని 2 వీలర్ లేనంటారు. ఇప్పుడు ఆ ఫాదర్ కి చైల్డ్ కి ఎంత డిస్టెన్స్ అవుతుందో ఆ ఫాదర్ వెహికల్ స్పీడ్ డ్రైవ్ చేస్తున్నారు. ఏమవుతుంది? వెహికల్ స్పీడ్ డ్రైవ్ చేస్తే స్పీడ్ మూవ్ అప్పుడు ఏమవుతుంది? వెహికల్ నడిపేటప్పుడు ఎస్పెషల్లీ వెహికల్ నడిపేటప్పుడు ఓవర్ స్పీడ్ కావాలి. వెహికల్ మీకు అర్థం ఉంటుంది కానీ వెహికల్ అర్థం ఉంటుంది. అర్థంలో వెహికల్ అర్థంలో అలాగే అవుతుంది. పిల్లలకి ఫ్యామిలీకి కలిసి ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతంలోని పంఖా రోడ్లో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారు నడి రోడ్డుపై కాలిపోతోంది. మంటలు చెలరేగడంతో కారులో ఉన్నవారు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. जाओ तुम यहाँ चलो. ఒక పేద హిందూ కుటుంబం తమ దుకాణాన్ని మైనార్టీకి చెందిన మహిళకు అద్దెకిచ్చింది. అయితే వాటిని వెంటనే ఖాళీ చేయాలని మైనార్టీ మహిళ కోరింది. దీంతో వెంటనే ఖాళీ చేయలేక ఆరుబయటే కూర్చుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఆ మహిళ వారి పట్ల చాలా దారుణంగా ప్రవర్తించింది. తల్లి బిడ్డను కిందకు లాగి బెదిరించి అందరూ చూస్తుండగానే వీధిలో వీరంగం సృష్టించింది.
पैसा लेकर रंगदारी दिखाता है। खरीद लिया क्या? पैसा लिया, खरीद लिया क्या जो करना कर। ప్రత్యేక హోదా విభజన సాధన సమితి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమితి రాష్ట్ర అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయని పార్టీలకు ప్రజలు ఓటు ద్వారా గట్టిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా సాధనకు అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీ వెళ్లామని తెలిపారు. విశాఖ ఉక్కు కార్మికులు విశాఖను కాపాడుకోవాలంటూ పెద్ద ఎత్తున మేధావులు, ప్రొఫెసర్లు, ఆల్ పార్టీస్, సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాసరావు గారు, జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు, ప్రత్యేక హోదా ఉద్యమ నాయకులు చరసాని శ్రీనివాసరావు గారు, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, కడప అందరం కూడా ఆఖరికి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మ ముద్రించాలన్న డిమాండ్తో జరిగిన ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం. మిత్రులారా, రాముడు అంటే అర్థం పరమార్థం మాట తప్పడు అని అర్థం. తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు అని అర్థం. అలాంటి రాముణ్ణి ప్రతిష్ఠించి భారతదేశానికి పరిచయం చేసిన ప్రధాని మోదీ గారు మారదప్పాడు ఆంధ్రప్రదేశ్ విషయంలో. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన తవ్వకాల్లోకి వెళ్ళి రామమందిరం నిర్మించి బాలరాముణ్ణి పరిచయం చేసిన మోడీ గారు, ఇంటింటికి అక్షంతలో పసుపులు కుంకుమలు పంపించిన మోడీ గారు ఆంధ్రప్రదేశ్ విభజనకై రేపటికి 10 ఏళ్ళు పూర్తవుతున్న విభజన హామీలను మాత్రం అలాగనే ఉంచి మాట తప్పాడు. పోలవరం విషయంలో మాట తప్పాడు, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పాడు, విభజన హామీల విషయంలో మాట తప్పాడు, ప్రజా రాజధాని అమరావతి విషయంలో మాట తప్పాడు. అన్నీ మాట తప్పడం తప్ప మడని తప్పడం తప్ప ఆయన చేసినైతే ఏమీ లేదు. కానీ అలా గట్టిగా మేము అనరాదు, వేరొకరు వినరాదు. భారతీయ జనతా పార్టీని కనుక ఏమన్నా అన్నామనుకో. మధిర పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, జెడ్పీ సీఈఓ అప్పారావు, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, ఖమ్మం ఆర్డీఓ జి గణేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని సివిల్స్ అకాడమీని వీసీ ప్రొఫెసర్ రవీందర్ సోమవారం సందర్శించి అక్కడ జరుగుతున్న స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను తనిఖీ చేశారు. అనంతరం అకాడమీ డైరెక్టర్ డాక్టర్ కొండ నాగేశ్వర్ను అడిగి తరగతుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ న్యూస్ అప్డేట్ను చదవడం అలవర్చుకోవాలని సూచించారు.
all the way is coming to take the classes in the morning. Generally, our timing is around 9 to 5, 9 to 2. Most of the teachers used to take classes at 9 o'clock and so on. But whereas he has come to be very committed and at the same time, he also experienced the, like most of you have come from the rural background, Telugu medium background. Myself, even your teacher, that's the BBC, the former principal, College of Commerce. So basically, we have come from the Telugu medium background, rural background. We face a lot of problems while learning English and other activities. In fact, I proudly say that we have in 1985-86 onwards, both of us stayed in the same hostel. భావితరాలకు మహనీయుల చరిత్ర తెలియజేయాలన్న సమన్విత లక్ష్యంతో నియోజకవర్గ పరిధిలో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తాండూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లి మరియు గొట్టిగా కుర్జు గ్రామాలలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రజలకు నిస్వార్థ సేవలను అందించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ పరిపాలనా విధానాలు వ్యక్తిత్వం నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా శివాజీ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. అనంతరం నీళ్లపల్లి యువకులు మాజీ ఎమ్మెల్యేకు గజమాలతో సాల్వాలతో ఘనంగా సన్మానించారు. తల్లి కడుపులో శిశువు మృతి చెందిన ఘటన ఖమ్మంలో ఆదివారం చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడుకు చెందిన శ్రీదేవి ఆదివారం ఉదయం వరకు గర్భిణికి చికిత్స చేయకుండా తాత్సారం చేశారని, ఆ తర్వాత వైద్యులు వచ్చి నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి లోపలికి తీసుకెళ్లారని తెలిపారు. అయితే అప్పటికే కడుపులోని శిశువు మృతి చెందిందని ఆరోపించారు. రాలే జగ్గిలు కూడా ఆయన జనగాల్లో జాబ్ చేస్తాడు. ఆయన వచ్చేదాకా టైం పడుతుంది. వచ్చేసరికల్లా ఎవరు అంటే సంతకం పెట్టమంటే నన్ను పెట్టమన్నారు. పెడితే పెట్టగానే అమ్మటి ఈ వైట్ పేపర్ మీద 45,000 రాసిర్రన్న. 45,000 రాసి 20,000 అడ్వాన్స్ కట్టమన్నది. 2 నిమిషాలు ఆగండి, మా బావ వస్తాడు, వచ్చిన తర్వాత కడతామని చెప్పి అన్న. సరే అన్నది. అన్న తర్వాత అప్పటిదాకా హార్ట్ బీట్ కొట్టుకున్నాడు. ఆపరేషన్ చేయగానే ఎమ్మటే హార్ట్ బీట్ లేదు, ఏం లేదు, అయిపోయింది అన్నది. ఇంకేం చెప్తాను చెప్పండి. 3-2:30 గంటలకు వచ్చినాం మేము గుర్రాలపాడు కానించి ఆటో మాట్లాడుకొని. ఇప్పుడు ఎంత టైం అయింది? 8ంటికి వచ్చింది తెలుసా డాక్టర్? 6:30కి వచ్చింది. ఆ మధ్య గ్యాప్ లో నర్సుతో 3 ఉన్నారు. ఒక స్లీపరు, ఒక నర్సు, ఆ నర్సు పక్కన అసిస్టెంట్ నర్సు, 3 ఉన్నారు. ముగ్గురిట్లో 2 ఒక చిన్న పాప అమ్మాయి చేసింది. అమ్మాయి పేరు చెప్పినా మంచిగా ఉంది. ఇంకో నర్సు కడిపే ముట్టుకోలేదు, ఏం ముట్టుకోలేదు, హార్ట్ బీట్ మంచిగా ఉంది, అంత మంచిగా ఉంది అన్నది. ఏది లేదు. అప్పటిదాకా మంచిగా ఉన్నది, పేగు మెల్లి వేసుకుందని తెలిసింది. తెలిసిన నర్సులకు తెలియదా? నర్సులకు తెలియదా? డాక్టర్ తెలిసిన నార్మల్ డెలివరీ చేయమన్నా. నేను నార్మల్ డెలివరీ చేయమన్నా. నార్మల్ డెలివరీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కే పోయేటోని. నేను గవర్నమెంట్ హాస్పిటల్కే పోయేటోని. వీడికి ఎందుకు వస్తా? 40,000 కట్టుకొని ఇక్కడికి వస్తా. ఆడిపోతే 12,000 ఇచ్చేటోళ్ళు. గవర్నమెంట్ నార్మల్ ట్రై చేయాలంట. మమ్మకు ఇప్పుడు వాళ్ళ మక్కకు కూడా తెలియదు. ఇప్పుడు పిల్లగాడు చనిపోయిన విషయం ఇంట్లో ఉండి ఏసీ రూమ్లలో ఉండి మంచి కార్లలో అమెరికాలో ఢిల్లీ పోతుంది.
కొట్టుకుంటా ఇట్లాంటి నోట్ల మందు కొట్టుకుంటా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి తెలిపారు. బాబు సైడ్ ఉండాలి మీరు ఏమండి మీరు ఇట్లండి ఎందుకు రండి కొద్దిగా మీరు ఇట్లా బాబు ఇట్లా ఈ నెల 15 నుంచి భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు రాజ్కోట్కు చేరుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగానే వచ్చేయగా మిగిలిన క్రికెటర్లు నిన్న అర్ధరాత్రి హోటల్కు వచ్చారు. నేటి సాయంత్రం నుంచి ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశం ఉంది. కాగా 5 టెస్టు సిరీస్లో 2 జట్లు చెరొకటి గెలిచిన సంగతి తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 సమయంలో సెన్సెక్స్ 42 పాయింట్లు లాభపడి 71,638 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లు పుంజుకుని 21,793 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో విప్రో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్యుఎల్, మారుతి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పూణే వాసులను హడలెత్తిస్తున్న మస్కిటో టోర్నడో. నిద్రలేని రాత్రులు గడుపుతున్న పలు ప్రాంతాల ప్రజలు. రోజా ఇలాకాలో నిప్పులు చెరిగిన షర్మిల. రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోవద్దని హితవు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత. కడుపు మండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణను లాక్కెళ్లిన రైతులు. ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతంలోని పంఖా రోడ్లో కారులో అగ్ని ప్రమాదం. చెలరేగిన అకస్మాత్తుగా మంటలు. భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్టు నేపథ్యంలో రాజ్కోట్కు చేరుకున్న టీమిండియా ప్లేయర్లు. సాయంత్రం నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనున్న ఆటగాళ్లు. స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 10 పాయింట్లు పుంజుకొని 21,793 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.